భారతీయుడు 2 మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి డివైడ్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు అయితే కలెక్షన్స్ బాగానే వచ్చాయి. వీక్ డేస్ లో ఏ స్థాయిలో వసూలని సాధిస్తుంది అనే దాని మీద ఈ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. భారతీయుడు సినిమాతో కంపారిజన్ చేసి భారతీయుడు 2 మూవీ చూడడంతో ఆడియన్స్ డిసప్పాయింట్మెంట్ అయినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో 11+ కోట్ల వరకు మొదటి 3 రోజుల్లోనే భారతీయుడు కలెక్ట్ చేసింది. ఇలా లాంగ్ రన్ లో ఎంత వసూలు చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే భారతీయుడు 2 మూవీ రిలీజ్ కావడంతో శంకర్ ఫోకస్ ఇప్పుడు గేమ్ చేంజర్ మీద పడింది. వరుసగా 4 ఫెయిల్యూర్స్ శంకర్ కి వచ్చాయి. దీంతో దర్శకుడిగా అతని కెరియర్ అయిపోయిందనే ప్రచారం తెరపైకి వచ్చింది. అతడు ఈ జనరేషన్ ఆలోచనలకి సరిపోయే విధంగా కథలు చెప్పలేకపోతున్నారని సినీ విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు. అయితే 20 నుండి 30 ఏళ్ల క్రితమే శంకర్ ఆలోచనలు చాలా అడ్వాన్స్ గా ఉండేవి. అందుకే అతడి సినిమాలకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. గేమ్ చేంజర్ తో తన ఫామ్ ని శంకర్ ని తిరిగి ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారట. అందుకే ఈ సినిమా పెండింగ్ షూటింగ్ కోసం శంకర్ హైదరాబాద్ వచ్చారట. 15 రోజుల షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. దానికోసం లొకేషన్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయుడు 2 మూవీ ఫెయిల్యూర్ ఇంపాక్ట్ గేమ్ చేంజర్ మీద పడుతోందని అందరూ భావిస్తున్నారు. అయితే అన్నిటికీ తన వర్క్ తోనే శంకర్ సమాధానం చెప్పాలని అనుకుంటున్నారు. మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్నారట. ఈ ఏడాది ఆఖరిలో గేమ్ చేంజర్ మూవీని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక రిలీజ్ ఎప్పుడనేది శంకర్ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందట. గేమ్ చేంజర్ రిలీజ్ తర్వాత భారతీయుడు 3 మూవీ రిలీజ్ చేయాలని శంకర్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్ట్ 2 ఫెయిల్ అయినా కూడా భారతీయుడు 3 మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్మకంతో శంకర్ ఉన్నారు. అంతకంటే ముందుగా గేమ్ చేంజర్ తో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నారు.